కూటమి ప్రభుత్వంలో మరి రైతుల పరిస్థితి ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి చాలా దీనంగా ఉంది. ఎందుకంటే పొగాకు రైతులు మొన్న ఈ మధ్యన ఒంగోలు కనిగిరిలో ధర్నాలు చేశారు. గతంలో ఉన్న రేటు జగన్మోహన్ రెడ్డి ఉన్న రేట్లో 21,000 చిల్లర ఎంతో ఉంటే ఇవాళ సగానికి పడిపోయింది ఆ రేటు. అలాగే మిర్చి రేటు పడిపోయింది. వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఖర్చులు కూడా రైతులకు రాక ధర్నాలు రాస్తారోకాలు ఇవన్నీ రైతులు చేస్తున్నారు. అవన్నీ కనపడుతుంది కదా జనాలకి. రైతులు చాలా దీనావస్థలో ఉన్నారు. సమస్య లేదు. మిర్చి కానీ పొగాకు కానీ పొగాకు రైతులు కానీ ఇవన్నీ చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఆక్వా రైతులు మరి సబ్సిడీ ఇచ్చారని చెప్పేసి లాస్ట్ టైం మన ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసింది కదా, దాని గురించి ఏమంటారు? ఆక్వా రైతులకు మొన్ననే జగన్ గారు వెళ్ళి కలిశారు. అయితే అక్కడ ఏమీ ఇవ్వలేదు. వాళ్ళకి ఇచ్చినట్టు చెప్తున్నారు. ఇస్తే వాళ్ళు ధర్నాలు ఎందుకు చేస్తారు, నిరహార దీక్షలు ఎందుకు చేస్తారు? ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అలాగే జగన్ గారు రెచ్చగొట్టే రాజకీయం చేస్తున్నారని చెప్పేసి మరి ప్రగల్భాలు పలుకుతున్నారు కదా ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం. దాని గురించి మీ స్పందన ఏంటి? ఏమంటే ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పుడు అధికార పార్టీ అనేక అబద్ధ హామీలతో ప్రభుత్వాన్ని గద్దెనెక్కినప్పుడు, చెప్పిన హామీలు అమలు చేయనప్పుడు, ఒక ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకొకరు కానీ ఎవరన్నా కానీ ఈ ప్రశ్నలు వాళ్ళు చెప్పిన హామీలు అమలు చేయలేనప్పుడు, ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి అడగడంలో తప్పులేదు. అది ఎవరికైనా సాధ్యమే. ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు తప్పకుండా ఆయన చెప్పిన హామీలు అమలు చేయకుండా ప్రజలు ఇబ్బంది పెట్టినప్పుడు, రైతుల హామీలు కానీ పేద ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ ఇవన్నీ చేయలేనప్పుడు ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు అడగడానికి ఇబ్బంది ఏమి లేదు, తప్పేం కాదు. అది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు కదా, మరి అది నిజమే అంటారా? గ్యారంటీకి నిజమే. చిన్నది ఆయన వాళ్ళు విమర్శిస్తే ఈ అమ్మటి అరెస్ట్ చేయటం, కేసులు పెట్టడం. ఇప్పుడు నేను మీతోటి మాట్లాడుతున్నాను, రేపు నన్ను కూడా అరెస్ట్ చేయొచ్చేమో. అంటే ప్రశ్నించే గొంతును నొక్కి పెడుతున్నారు అంటున్నారు. పెడుతున్నారు అంతే. ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నా కదా, నన్ను అడ్రస్ పట్టుకొని నా దగ్గర కూడా వస్తారేమో, డౌటే. అది గ్యారంటీ జరుగుతుంది. సోషల్ మీడియా వ్యక్తుల మీద ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా దాడులు చేస్తున్నారు. అలాగే క్రైమ్ రేట్ అనేది చాలా పెరుగుతుంది అని అడుగుతున్నారు కదా ఇప్పుడున్న ప్రభుత్వంలో. దాని గురించి ఏం చెప్తారు? అవునండి, జరుగుతున్నాయి అవన్నీ జరుగుతున్నాయి. క్రైమ్ రేట్ పెరుగుతుంది. వాళ్ళ అరెస్టులు, కేసులు పెట్టడం, ఇబ్బందులు పెట్టడం, నిర్బంధాలు పెట్టడం ఇవన్నీ మామూలుగా చేస్తున్నారు వాళ్ళు. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయి కదా మరి. అవును, దానికి కారణం నిన్న గుంటూరులో జరిగింది కదా ఒక అమ్మాయి మీద. ఇవన్నీ లెక్క పెట్టుకుంటూ పోతే బొచ్చడని జరిగినాయి. ఈ ప్రభుత్వంలో మరి ఆడవాళ్ళకి సేఫ్టీ ఉందంటారా? మరి ఆడవాళ్ళకి సేఫ్టీ ఉంటే మహిళలు వచ్చి ధర్నాలు ఎందుకు చేస్తారండి రోడ్ల మీదకి వచ్చి? మరి హోమ్ మినిస్టర్ అనిత గారు ఆడవాళ్ళకి మేము మద్దతు ఉంటాం, మేము న్యాయం చేస్తామని చెప్తున్నారు కదా. ఏమి చేయట్లే, అసలు పట్టించుకోదు, రాదు. ఎక్కడ ఉన్న గొంగలు అక్కడే. ఆమె ఏంటంటే పదవి పట్టుకొని ఊగులాడుతుంది తప్ప పోలీస్ శాఖను కంట్రోల్ చేసేంత శక్తి సామర్థ్యాలు ఆమె కాళ్ళు లేవు.